బలం లేకపోతే మనం ఎలా నశించిపోతాం. అన్ని బలాలు కావాలి. ఒకసారి మీరు ఈ పిడికిలు బిగించండి, కుడి చేయి పిడికిలు బిగించండి. నేను చెప్పింది గట్టిగా చెప్పండి, చక్కగా చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై ప్రయత్నించదను. భారత్ మాతాకి. 6 బలాలు అంటే ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి, అంటే లోపల బలంగా ఉండాలి. ఇప్పుడు రాత్రి 11 అయింది, 12 అయింది, మీరు ప్రయాణం చేసి వచ్చారు. మధ్యాహ్నం ఎప్పుడో భోజనం చేశారు. 12ంటికి 1 గంటకి ఆకలేసింది. మన ముందే వేడి వేడి చపాతీ వెళ్ళింది. వెంటనే ముక్కు ఏం చెప్పుద్ది? పీల్చుకో అంటది. మనసు ఏం చెప్పుద్ది? వారా అంటది. అవునా? వేసాయి 4 చపాతీ విత్ కుర్మా. అవునా? నువ్వు రాత్రి 1 గంటకి 4 చపాతీలు విత్ తిక్క అంటే నువ్వు తిక్క. అవునా కదా? రాత్రి పూట తినకుండా ఉంటే పొద్దున్న యాక్టివ్గా ఉంటాం. అందుకని పగలు మేసేయండి, రాత్రి మూసేయండి. ఎవరన్నా తినమంటే వేసేయండి. ఏం చెప్పాను? మనం 4 విషయాలు మర్చిపోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా తినకూడదు. మనకి సూర్యోదయం తర్వాత సూర్యుడు బాగా ఉన్నప్పుడు మనం తిండి తినాలి. సూర్యుడు వెళ్ళిన తర్వాత తినకూడదు. కానీ ఎంత దిగజారారంటే నైట్ స్ట్రీట్ లా ఏంటిదంటే ఈట్ స్ట్రీట్. నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను, ఒక వినాయక చవితి టైం 4 months క్రితం. ఆస్ట్రేలియా వెళ్తే మేము పాలు కోసం చాలా చాలా తిరగాల్సి వచ్చింది. ఒక 6 దాటిపోయింది ఈవినింగ్. నో హోటల్స్, ఎవడు తిండంట. దాన్ని నేను వీడియో కూడా చేశాను. అదే ఒక్క చోట ఎక్కడో దొరికితే ఆ పాలు తాగుతూ నేను మాట్లాడుతూ చేశా. సూర్యుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు తింటారంట. అది హోటల్లే కనపల్లా. మరి మనకి బిజీ 4 AM బిర్యానీ. ఈ దరిద్రుడు 4 AM బిర్యానీ ఇందిరా. ఇది కాక మళ్ళీ చెబితే బాగుండదు, మండి. నేనున్నాను బాగా మండి. మీకు తెలుసా ఆ మండి? మండి అంటే ఏంటి? దాన్ని మండి అని MANDI అనకుండా PAND అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఆ పిల్లకు కూడా అర్థమైంది, వాళ్ళ అమ్మతో చెప్తుంది కదా. అది మండి భోజనం కాదు, అది పంది భోజనం. అది మంది భోజనమే కాదు. వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి, ఆ దిక్కుమాల ఎడారిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి దొరక్క జంతువు దొరికితే దాన్ని చంపి అందరూ ఒక్కోటి పీక్కు తింటారు. నీకేం పోయే కాలంరా? వాడంటే జంతువు తింటాడు, వాడు అనాగరికుడు. నువ్వు నాగరికుడు కదరా. కాళ్ళకి బూటు, పైన సూటు, పైన హ్యాటు. హౌ యు ఈట్ అన్లెస్ యు ఆర్ ఎ లపుటు. అర్థమైందా? అదిగో వెనకాల ఎవరో బహుబరాక్ వేసుకో. కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి ఖచ్చితంగా చూడాలి. చూసే తినాలి, చూసే కొనాలి. దానికి ఏం చేయాలి? ఆడ పండ్లు షాప్కి వెళ్ళాం, లేదో ఏదో హోటల్కి వెళ్ళాం. 1 minute వాడి దగ్గర ఎంత అని అడిగే ముందు స్కాన్ తీయండి. మొన్న ఆత్మకూరు బస్ స్టాండ్ వీడెవడో మనవాడు వెళ్ళి తినేశాడు. హోటల్ పైన ఉంది హోటల్ అభి అని ఉంది. గూగుల్ పేలో అబీబుల్లా వాడు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు, సెల్లో ఉంది.
అదేందా అల్లా బుల్లా హబీబుల్లా. హోటల్ అన్నపూర్ణ భోజనాలయం ఇది వెళ్ళి భోజనం తాలి దేదో అంటాడు, తాలి. కానీ మధ్యలో జరిగింది మౌలి, ఈ లోపల పరస ఖాళీ. ఆడు కొడతాడు వెళ్ళి, డబ్బులు కొడితే అందులో అన్నపూర్ణ రాదు, అన్ని పూర్ణాలే వస్తాయి. ఉమ్ము బ్యాచ్ వచ్చ బ్యాచ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మోసం చేయడం అనేది వాళ్ళకి పెద్ద విషయం కాదు. వాళ్ళు దేశాన్ని ప్రపంచాన్ని ముక్కలు చేయగలిగి కొన్ని కోట్ల దేహాల్ని నాశనం చేసి ఇంకా చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో మానవ హననం చేసినటువంటి దిక్కుమాల మతాలు రెండే. ఆ రెండిటి వలన కొన్ని కోట్ల మంది అమాయకులు మరణించారు, కొన్ని కోట్ల జీవులు ఈ రోజుకి మరణిస్తున్నాయి. కాబట్టి ప్రపంచం పట్ల బాధ్యత ఏమాత్రం ఉన్నా హిందువులుగా మనం బలంగా ఉండాలా వద్దా? ఉండాలంటే ఏం చేయాలి? డబ్బులు సంపాదించండి, పేరు సంపాదించండి, పదవి సంపాదించండి, స్థలాలు పొలాలు బలాలు సంపాదించండి. లోపల కూడా బలంగా ఉండాలంటే ఆధ్యాత్మ బలం కూడా సంపాదించాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తే నువ్వు నాగార్జున లెక్క ఉంటావా? వాళ్ళ నాయన లెక్క కూడా ఉండవు నువ్వు కదా. ఇప్పుడు మహేష్ బాబుకి ఎన్ని ఏళ్ళు తెలుసా? 50 ఏళ్ళు. నాగార్జునకి బాలకృష్ణకి 60+, 70. ఎందుకు అట్లున్నారు? రాత్రి తినరు వాళ్ళు, చెప్పారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ బాడీయే వాళ్ళ వ్యాపార సాధనం, వాళ్ళ జీవితానికి సాధనం. వాళ్ళకేనా? నీకు కాదా? నువ్వు హీరో కదా? ఈ దేశానికి నువ్వు హీరో కావా? నీకు బాధ్యత లేదా? అందుకని ఖచ్చితంగా ఎప్పుడు తినాలో అప్పుడే తినండి, ఎక్కడ తినాలో అక్కడే తినండి. ఫిక్స్ అవ్వండి. మీ దేహం బాగుంటేనే దేశానికి ఏమైనా చేయగలరు, అవునా కాదా? అందుకని బలమైన దేహం కావాలి, బలమైనటువంటి మనస్సు కావాలి. మా ఫ్రెండ్ పిలిచాడు, వాడు ఏమన్నా అనుకుంటాడేమో, వాడు ఏమన్నా అనుకొని రేపొద్దున్న నువ్వు చేస్తే వాడు పువ్వు లేడానికి కూడా రాడు. కాబట్టి మొహమాటానికి పోతే అదేదో వచ్చిందంట. అందుకని మొహమాటానికి పోవద్దు, నాకు అక్కర్లేదని చెప్పాలి. అర్థమైందా? మనం అందుకని సూర్యుడు ఉన్నప్పుడే తినండి, ఎప్పుడు పడితే అప్పుడు తినకండి. తర్వాత ఎక్కడ పడితే అక్కడ తినద్దు, చెక్ చేయండి. వాడెవడు అంగవైకల్యం కలిగిన ఏ షాపులోనూ తినద్దు. అంగవైకల్యం అంటే మీకు తెలుసు, అది అంత బాగా అర్థమైంది. మొన్న ప్రొఫెసర్ గారు చెప్పారు ఎయిర్పోర్ట్ లో, వాళ్ళు పాపం అంగవైకల్యం కలిగిన వాళ్ళు కదండి అని. మరి నిజమేగా, శరీరంలో ఒక అంగం ఆగమైంది, ఇంకా అంగవైకల్యం అంతే, కేలు కదా కదా. సో ఎప్పుడైనా సభ అనేది నీతి వాక్యాలతో ప్రారంభమవుతుంది, కానీ సిద్దిపేట సభ నీతి వాక్యాలతో ప్రారంభమైంది, అవునా కదా? అవునా? సో నా పక్కన జేపీ, సిద్దిపేట అంతా హ్యాపీ కదా. సో కాబట్టి నాన్న మనం అందరం కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినద్దు, ఎవరు పడితే ఆడు తినద్దు. అట్లే ఎందుకు పడితే అందుకు తినద్దు. ఎందుకు పడితే అందుకంటే, ఉదాహరణకి ఒకడు టిఫిన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయిండు. అన్న ఎట్లున్నావు అంటే వాళ్ళ ఆవిడ వచ్చింది, అన్నయ్య గారు అంతే. వాడు అప్పుడే మిరపకాయ బజ్జీలో మైసూర్ బజ్జీలో ఏవో తింటున్నాడు. వాడు అన్నయ్య గారు మీరు కూర్చోండి అంటది. అబ్బా ఇప్పుడే తిన్నానమ్మా అంటే, ఏం మా ఇంట్లో తినకూడదా అంటది. వీడు వెంటనే మెంటల్, అక్కడ సెంటిమెంటల్, ఈ మెంటల్ సెంటిమెంటల్. అమ్మ రెండే అంటాడు. రెండేటి 22 ఎండ్ అవ్వదు. అది ఆవిడ వేసేయడం, ఇది మేసేయడం. కొంచెం సాంబార్ దేమ్మా, నాకు చెత్తి చాలా బాగా చేసావమ్మా అంటుంటాడు. పాప ఆవిడ ఏం చేద్ది, వాళ్ళ ఆయన కొంచెం కూడా పెట్టేస్తుంది. వీడు ఫుల్ మేసేస్తాడు. మేసేసాక ఏమవుద్ది, ఇంటికి వెళ్ళి నేను ఇప్పుడు తిన్నాం, ఏం పోయగలను, నాకు ఆకలి లేదు. ఎందుకంటే ఇక్కడ తిన్నాడుగా 32, 22 బజ్జీలు. బుజ్జి అంటే బజ్జీ, వీడు తినేసాడు, ఇంకా ఆకలేదు. 4ంటికో 4:30కో కతుకుతాడు. కతకడం అంటే తెలుసా, ఏదో తిన్నాను అని. నాకు అర్థం కాదు, సినిమాల్లో ఎప్పుడైనా అంటే ఏం పోయేకాలమో తెలియదు, వాళ్ళది మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం, హీరో కూర్చుంటాడు భోజనం దగ్గర. కూర్చోగానే వాళ్ళ అమ్మ ఏదో చెప్పుద్ది, వాడి మనసు విరిగిపోద్ది, వాడు ఇంకా కూడు మొదలు అందుకు చేయగలుగుతాడు. ఎదవా పైకి లేచి కరగచ్చు కదండి, అలాగే కూడి లేని కొంప
ఏం సినిమాలో అర్థం కాదు. ఊరికే మీతో పంచుకుందామని. సినిమాల్లో వంటిట్లో కూడా ఎవరు బూట్లో తిరుగుతుంటాడు హీరో. వంటిట్లో దేవుడి గారు ఒక్కడే ఇంకా తిరగలేదు, మిమ్మల్ని కొడతామా బూట్లతోనూ? ఎవడైనా ఉయ్యాల బూట్లు వేసుకుని ఊగుతాడండి? సినిమాలు చూడండి, ఉయ్యాలతో బూట్లు వేసుకుని ఉయ్యాలు ఊగుతాడు. మన సినిమాల్లో మరి ఏందో పైత్యం నాకు అర్థం కాదు. కానీ అలాగే విలన్స్ ని మంచి బొట్లు పెడుతుంటారు. ఎందుకని? మన ధర్మాన్ని తక్కువ చేసి చూపించడానికి. అందుకని మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే, మీ పిల్లల్ని ఏదోలా వైట్ కాలర్ జాబ్ పెంచకుండా మీ పిల్లలు కూడా సినిమా రంగంలో స్ట్రాంగ్ గా అయ్యేటట్టు చూడండి, మంచి లాయర్లు అయ్యేటట్లు చూడండి, మంచి రాజకీయ నాయకులు అయ్యేటట్లు చూడండి, మంచి బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటట్లు చూడండి. అవన్నీ ఎవడో చేస్తాడు, నేను ఉద్యోగం చేసుకుంటాను, నైట్ షిఫ్ట్ చేస్తాను అంటే నిన్ను నీ కూతుర్ని ఎవడో షిఫ్ట్ చేసేస్తాడు. జోక్ చెప్పట్లేదు నేను. చాలా నష్టపోయాం, ఇక నష్టపోకూడదు. అందుకని ఎప్పుడైనా ఎవరైనా మనం తినొచ్చిన తర్వాత మళ్ళీ పెడితే వాడితో చెప్పాలి, థ్యాంక్స్ అమ్మా, నేను తినొచ్చాను, మధ్యాహ్నం భోజనం చేయాలి, అయిపోయిందని చెప్పాలి. ఈయన ఎవరో అడిగారు నన్ను ఇందాక, వీళ్ళ అబ్బాయి ఏమో, గురించి సాయంత్రం పండ్లు టిఫిను ఏదో అడిగారు. ఏమి వద్దు నాయన, నీళ్లు మహా అయితే కొన్ని పాలిద్ది అని చెప్పా. వాళ్ళకి ప్రేమ ఉంది. నేను అడిగితే ఇప్పుడు దోశలైనా వేస్తారు, బజ్జీలైనా వేస్తారు. మనం తినకూడని టైంలో తింటే ఏమవుతుంది? అది రివర్స్. తర్వాత మనం పోయాక లేచేవి ఫ్లవర్స్. అందుకని చెప్పాలి, దిస్ బాడీ అవర్స్. అందుకని మనం ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, ఎక్కడ తినాలో అక్కడే తినాలి, ఏది తినాలో అదే తినాలి. నువ్వు జంజం వేసుకుని అడ్డమైన జంతువులు ఎలా తింటారా పొరంబోకు? జంజం అన్నా తీసాయి, తినవన్నా మానే. మా ఫ్రెండ్స్ తింటున్నా, తిను, ఆడు పెంట తింటాడు. నియమం ఉండక్కలే, ఖచ్చితంగా నియమం ఉండాలి.